నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్వుఖ్నా ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారం క్రమంగా బలపడుతోందన్న మోదీ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడంలో విశాఖ గూగుల్ ఏఐ హబ్ శక్తివంతంగా పనిచేస్తుందన్న ప్రధాని మోదీ విశాఖ డేటా సెంటర్తో 1,88,000 ఉద్యోగాలు లభిస్తాయన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం ఇక వివరాలు భారత్లో పర్యటిస్తున్న మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్వుఖ్నా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు రక్షణ భద్రత అభివృద్ధి భాగస్వామ్యం తదితర కీలక రంగాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో భారత్ మంగోలియా దేశాలు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం సహకార సంఘాలపై ప్రోత్సాహం భూగర్భ శాస్త్రం ఖనిజ వనరులు వంటి పలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సాంస్కృతిక నైపుణ్యాల అభివృద్ధిలో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారం క్రమంగా బలపడుతోందని పేర్కొన్నారు अंतर्राष्ट्रीय मंचों पर हम करीबी साझेदार हैं हम दोनों देश फ्री ओपन इंक्लूसिव और रूल बेस्ड इंडो पैसिफिक का समर्थन करते हैं ग्लोबल साउथ की आवाज को सशक्त करने के लिए भी हम मिलकर काम करते हैं हमारी सरहदें भले ही जुड़ी हुई नहीं है लेकिन भारत ने मंगोलिया को हमेशा एक पड़ोसी के रूप में देखा है और इसी नाते हम पीपल टू पीपल टाइज को बढ़ावा देते रहेंगे हमने निर्णय लिया है कि मंगोलिया के नागरिकों को निःशुल्क ई वीजा दिया जाएगा साथ ही भारत हर साल భారత్లో పర్యటిస్తున్న మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్వుఖ్నా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్లో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్ ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్లో భాగంగా మంగోలియా అధ్యక్షుడు తన తల్లి గౌరవార్థం మర్రి మొక్కను నాటారు ఇది రాబోయే తరాలకు ఇరు దేశాల మధ్య లోతైన స్నేహానికి పర్యావరణం పట్ల ఉమ్మడి నిబద్ధతకు చిహ్నంగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్వుఖ్నా భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఈ పర్యటనలో భారత్ మంగోలియా దేశాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢపరిచేలా ద్వైపాక్షిక చర్చలు జరిగాయని తెలిపారు ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు National Big Cat Alliance, reflecting our shared commitment to conservation. The announcement of the appointment of a resident defense attaché in Ulaanbaatar, fulfilling a long-standing Mongolian request and underscoring the growing defense partnership. India also announced that all e-visas to Mongolian nationals would be issued on gratis basis, building on the existing gratis paper visa regime and deepening people-to-people ties. As a goodwill gesture towards the spiritual fulfillment of our Mongolian brothers and sisters, India will be sending the holy relics of Arhant Maudgalyayana and Arhant Sariputra
to Mongolia in 2026, historic exposition of Kapilavastu relics in 2022. Other key announcements include the deputation of a Sanskrit teacher to Gandhan Monastery for 1 year to enhance monastic Sanskrit capacity. The equipment, the refinery equipment is being manufactured in India and will be shipped to Mongolia. It seems to be on track and we expect that by 20. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార ప్రసార ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సమక్షంలో గూగుల్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. Penetration and use of AI is very high in India. They are using AI. Now we have to drive to take next level with all our things. One is connectivity, digital connectivity. Second is data center and AI, real-time data collection, integration of historical data and global knowledge. It will be a deadly combination. According to me, our Prime Minister has visualized vision Vikasit Bharat 2047. We can achieve well in advance by using. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ను ఏర్పాటు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ల రూపంలో మౌలిక సదుపాయాలు వికసిత భారత్కి దోహదం చేస్తాయని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పేర్కొన్నారు. సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఈ గూగుల్ ఏఐ హబ్ చాలా శక్తివంతంగా పనిచేస్తోందని అభివర్ణించారు. మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సహకరించడంతో పాటు సాంకేతికతలో ప్రపంచంలో భారత్ని బలంగా నిలుపుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం జరిగిన నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ తన సామాజిక మాధ్యమం ఖాతాలో వెల్లడించారు. ఈ హబ్లో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్సీ గేట్వే, భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయన్నారు. సాంకేతికత ప్రపంచాన్నే మార్చేస్తుందని కేంద్ర సమాచార ప్రసార ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. భారత్ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. This AI hub will be a very important contribution to the AI mission goals in 3 different ways. First, skilling. We all know that AI is fundamentally changing the way the world moves today. Under such circumstances, there is a serious concern among a lot of IT professionals of what their jobs will be, where they would, how their lives will be impacted. So it's very important for all of us, especially the industry, to reskill and upskill our IT professionals in a major way. Not at a very small scale, but at a very, very, very major, rapid scale, at a totally different scale and at a totally different pace. I would request Google to help the IT industry in that. I was having the word with Mr. Kurian before coming to this meeting here.
AI skilling, reskilling for the IT professionals. Please make it a major part of your entire agenda here. The second thing is about the undersea subsea cable. My request is that Andaman is a very strategic location. Singapore is today all choked. Why can't we make Andaman as the next big hub for global? ఇప్పుడు ప్రకటనలు. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళ్తే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత్ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి విధానాల వల్ల భారత్ నేడు డిజిటల్ ఫౌంటైన్ హెడ్గా అవతరించిందన్నారు. ఇప్పుడు భారత్ ఏఐ క్వాంటం రంగాల్లో కూడా ప్రపంచానికి నాయకత్వం వహించబోతోందన్నారు. And also dynamism in decision making in governance, because several things can be in the files and in the papers, but when execution happens with the visionary leadership, like I would say the policies and the strategies which Honorable Prime Minister Narendra Modi ji brings into India, and you can see that between 2014 and today, several such policy enablers have been part of the policy here, governance here. And so with the Chief Minister, I think Shri Chandrababu Naidu Garu, who has in earlier several stints shown us what he can, particularly in the IT sector, particularly in taking digital templates to the public, has done. And therefore, I think it is just the right place to. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదో చారిత్రాత్మక రోజని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భారత్ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా 188,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. Today is a historic day. I'm very happy that Google is announcing $10 billion data center in the state of Andhra Pradesh in Visakhapatnam. This $10 billion investment is going to create jobs up to 188,000. And also the kind of ancillaries and the other industries, other data centers, other technology infrastructure that is going to come is going to boost the GDP of more than 11,000. విశాఖ మహానగరంలో దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్కు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో కుదుర్చుకున్న ఒప్పందం నగరాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ విశాఖ జిల్లా ప్రజలకే కాకుండా నగరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. The announcement regarding the investment from Google in setting up a data center in Visakhapatnam is going to be a game changer for the city as well as the state. We see it as a marquee investment which will attract many more investors to come forward. And given the scale of this investment, this is going to attract a lot of eyeballs. And I feel that Google choosing Visakhapatnam is a blessing for the city because it is an acknowledgement of the facilities available here, the quality of the manpower here, and the kind of administration the state is basically. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం, కర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
జల్ జీవన్ మిషన్ కింద కృష్ణానది నుంచి నేరుగా పైప్ లైన్తో ఉమ్మడి కృష్ణా జలాల్లో ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం ఎంపీ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దిగువన పెనమలూరు మండలం చోడవరం, మోపిదేవి మండలం బండికోళ్ల లంక ప్రాంతాలలో మరో 2 బ్యారేజీల నిర్మాణానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం బెల్లోడుతో మాట్లాడాం. వాళ్ళు దాదాపు దాన్ని 6.5 crores వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఈ 2 కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోకుండా ఇది 12 కోట్ల రూపాయలతోటేమో ఓఎన్జీసీ తోటి ఒక 6.5 crores తోటేమో ఈ బెల్ కంపెనీతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోకుంటాయి. సో జనరల్గా ఈ 2 వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డేంజరస్ డిసీజ్ ఐ కెన్ సే దాన్ని సేవ్ చేసుకోవడం కోసం దాన్ని కేరళ సౌకర్యానికి అరౌండ్. ప్రపంచ ప్రమాణాల దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా జరిగాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వడ్డేశ్వరంలోని విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ డైరెక్టర్ ప్రేమ్ సాజనీ పట్నాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రేమ్ సాజనీ పట్నాల విద్యార్థులకు వివరించారు. కలిసి వరల్డ్ స్టాండర్డ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో సుమారు ఒక 500 మంది దాకా ఇండస్ట్రీస్ వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు ఏపీ స్టేట్ మొత్తంలోంచి స్వదేశీ నినాదం మన జీవన విధానంలో ఒక భాగం కావాలని శాసనమండలి సభ్యులు సోము వీరాజు తెలిపారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయాలన్నారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దడానికి స్వదేశీ కీలకమన్నారు. కళాశాల స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి ఒక సబ్జెక్టును బోధించే అంశం పరిశీలనలో ఉందన్నారు. $5 ట్రిలియన్ అనే వ్యవస్థకి మోడీ గారు తీసుకువెళ్లాలనేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతుంది. ప్రగతిలో ముందుకు వెడుతుంది. ఈవేళ 4వ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది. 4 నుంచి 3 కూడా వెళ్ళాలి అనే ప్రయత్నం గట్టిగా జరుగుతున్న సందర్భంలో మన మీద కొన్ని దేశాలు టారిఫ్ల పేరుతో పెద్ద ఎత్తున భయపెట్టాలనేటువంటి ఒక ధోరణితో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మన దేశంలో అనేక రకాలైనటువంటి స్వదేశీ కాన్సెప్టుతో మన దేశం ప్రగతి సాధిస్తుంది. ఈవేళ సెల్స్ తయారీ రంగంలో చైనా ముందంజలో ఉంటే నెంబర్ 2 కంట్రీగా ఇవాళ భారతదేశం ఉంది. భారతదేశంలో ట్యాబ్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలైనటువంటి అన్ని రకాల చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధానం, సరఫరా భాగస్వామ్య అవకాశాలు పెంపొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడం, సంప్రదాయ ప్రదర్శనలు, ఈ ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బిహెచ్ఎల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇస్రో, నెక్స్ట్ ల్యాబ్స్ చంద్రయాన్ 2 బిఎస్సీ చదువుకున్నాం బయటకు వస్తున్నాం. వీళ్ళందరికీ పౌష్టికాహారం ఆరోగ్యకరమైన జీవితానికి సోపానమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జాతీయ పోషకాహార మాసోత్సవాలు సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోషకాహార విలువలతో కూడిన ఆహార స్టాల్స్ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోషకాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, బాల్ సంజీవని. సో ఆల్ దిస్ కాంప్లయన్స్ ఉందా లేదా, తీసుకుంటున్నారా లేదా, ఇంట్లో వేరే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. సో అదేవిధంగా న్యూట్రిషన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్. చాలా చోట్ల చాలామంది కూడా ఇప్పుడు ప్రకటనలో అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్.
అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వివరాల్లోకి వెళ్తే పోషణ మాసోత్సవాలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పోషణ మాసోత్సవంలో భాగంగా జిల్లాలోని టెక్కలి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలను ప్రదర్శించి పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టిక ఆహారంపై స్థానికులకు సలహాలు, సూచనలు అందజేశారు. వాళ్ళకి ఇప్పుడు శారీరక వ్యాయామం. భారత్ డిజిటల్ విప్లవంలో భాగంగా విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంయుక్తంగా విశాఖపట్నంలో అత్యాధునిక ఏఐ హబ్ డేటా సెంటర్ను స్థాపించడానికి $15 బిలియన్ పెట్టుబడిని ప్రకటించాయి. భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఏఐ ఎలా కీలక పాత్ర పోషిస్తోంది, ఈ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కృత్రిమ మేధస్సు, ఏఐ రంగంలో భారత్ ఒక విప్లవాన్ని సృష్టిస్తోంది. ఏఐ అనేది ఇప్పుడు కేవలం పెద్ద టెక్ కంపెనీలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా సామాన్యుడి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు సాధికారత కల్పిస్తోంది. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ల రూపంలో మౌలిక సదుపాయాలు వికసిత భారత్కి దోహదం చేస్తాయని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఈ గూగుల్ ఏఐ హబ్ చాలా శక్తివంతంగా పనిచేస్తోందని అభివర్ణించారు. మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సహకరించడంతో పాటు సాంకేతికతలో ప్రపంచంలో భారత్ని బలంగా నిలుపుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఇక విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 2029 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారీ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. డేటా అనేది ఏఐకి ఆధారం. ఈ చొరవ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పాలనా రంగాలలో ఏఐ పరిష్కారాలకు దోహదపడుతూ అధిక నాణ్యత గల డేటా సెట్లను అందిస్తోంది. భారతీయ భాషలకు అనుగుణంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో సహా సొంత ఏఐ మోడళ్లను భారత్ అభివృద్ధి చేస్తోంది. డిజిటల్ ఇండియా భాషిని అనేది భాషా అడ్డంకులను తొలగిస్తోంది. ప్రతి పౌరుడు తమ సొంత భాషలో డిజిటల్ సేవలను సులభంగా పొందవచ్చు. ఇటీవల జరిగిన మహాకుంభ్ 2025లో జన సమూహం నుండి ఆర్థిక సేవల వరకు క్రమబద్ధీకరించడంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడింది. డీప్ ఫేక్, గోప్యత, సైబర్ సెక్యూరిటీ బెదిరింపుల నుంచి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దేశంలోని అగ్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు కృషి చేస్తున్నాయి. భారత్ గ్లోబల్ ఏఐ పవర్ హబ్గా మారే దిశగా పయనిస్తోంది. ఈ చర్యలన్నీ భారతదేశాన్ని డిజిటల్ మార్గంలో ముందుకు నడిపించడమే కాకుండా సాంకేతికతను దేశంలోని ప్రతి మూలకు చేర్చడంలో సహాయపడుతున్నాయి. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఐక్యరాజ్యసమితి దళాల సహకార దేశాల సైన్యాధిపతుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి చేపడుతున్న వివిధ మిషన్లలో భారత్ అతిపెద్ద భాగస్వామిగా ఉందన్నారు. వివిధ దేశాలకు చెందిన సైన్యాధిపతులందరూ సంఘటితంగా సవాళ్లపై చర్చించి పరిష్కార మార్గాలను సూచించాల్సిందిగా కోరారు. International rules, some are trying to undermine it.
while some want to create their own rules and dominate the next century. In all this, India, while advocating for the reformation of outdated international structures, stands strong in upholding the international rules-based order. Under Atmanirbhar Bharat, India has developed cost-effective indigenous technology that strengthens peacekeeping. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ఈజిప్ట్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఇజ్రాయిల్ హమాసుల మధ్య కుదిరిన చారిత్రక గాజా శాంతి ఒప్పందంపై చర్చించడానికి ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో జరిగిన సదస్సుకు కీర్తివర్ధన్ సింగ్ భారత ప్రతినిధిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు ఇమ్యూనోథెరపీ రంగంలో వినూత్న విజయాన్ని సాధించారు. గూగుల్ మ్యాప్స్ విధానంతో సమానమైన ఏఐ టూల్స్ను ఉపయోగించి క్యాన్సర్ కణాలను విశ్లేషిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న రోగులు ఖరీదైన ఇమ్యూనోథెరపీ ఔషధం కీట్రుడా నుండి ఏ విధంగా ప్రయోజనం పొందుతారో అంచనా వేయడానికి పరిశోధకులకు సహాయపడుతుంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తీవ్రమవుతోంది. చైనా రేర్ ఎర్త్ మూలకాల ఎగుమతిపై నిషేధాన్ని ప్రకటించడంతో అమెరికా దీనికి ప్రతిగా సుంకాలను పెంచింది. ఈ పరిణామాలు ప్రపంచంలోని ఇతర దేశాలపై, ముఖ్యంగా జర్మనీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రేర్ ఎర్త్ అనేది ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, అత్యాధునిక సెన్సార్లు, రక్షణ సాంకేతికతలో చాలా ముఖ్యమైనవి. సుంకాల పెరుగుదల జర్మనీ సాంకేతికత, తయారీ, గ్లోబల్ సరఫరా గొలుసులలో రేర్ ఎర్త్ సరఫరాపై ప్రభావం చూపుతుంది. టోల్ ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లపై ఫిర్యాదు చేసే వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లను ₹1000 బహుమతి రూపంలో జమ చేస్తామని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ప్రకటించింది. ఈ రివార్డు అక్టోబర్ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని NHAI స్పష్టం చేసింది. జాతీయ రహదారులలో ప్రయాణం చేసేవారు రాజమార్గ యాత్ర యాప్ను ఉపయోగించి తమ యూజర్ నేమ్, లొకేషన్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలతో పాటు అపరిశుభ్రంగా ఉన్న టోల్ ప్లాజా శౌచాలయాల చిత్రాలను అప్లోడ్ చేయవచ్చని అధికారిక ప్రకటనలో NHAI పేర్కొంది. టోల్ ప్లాజా టాయిలెట్ల అపరిశుభ్రతపై ఈ పద్ధతిలో ఫిర్యాదు చేసే అర్హత గల వాహనదారులకు ₹1000 ఫాస్టాగ్ రీఛార్జీ రూపంలో అందజేస్తామని ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు నష్టాల్లోనే ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 360 పాయింట్ల మేర తగ్గగా నిఫ్టీ 104 పాయింట్లు క్షీణించింది. ఉదయం 82,404 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే ఊగిసలాడింది. చివరకు 368 పాయింట్లు తగ్గి 81,958 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 104 పాయింట్లు తగ్గి 25,122 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.